హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు రెగ్యులర్గా పొలిటికల్ అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ పరిచయం అవసరమైన పేరు. 2 తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నిన్న బండ్ల గణేష్ అన్న వాళ్ళ బిడ్డ ఎంగేజ్మెంట్కి వచ్చిండు. అంటే వీడియో మొత్తం చంద్రబాబు నాయుడు గారి కోసం ఉంటుంది. బట్ ముందైతే చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్పే ముంగట బండ్ల గణేష్ అన్న కోసం కూడా కొంతసేపు మాట్లాడతా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగిన ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి క్లియర్గా. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కొట్టే రాజకీయ నాయకుడు 2 తెలుగు రాష్ట్రాల్లో లేడు. అది నిన్న మళ్ళోసారి ప్రూవ్ అయింది. అది ఎందుకు చెప్తున్నానో అంటే ఎవరినో తక్కువ చేయాలని చెప్పి కాదు, ఎవరినో విమర్శించాలని కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గ్రేట్ పర్సనాలిటీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆ రాజకీయ పవర్ కావచ్చు, ఎప్పుడు ఎట్లుండాలి, ఎక్కడ ఎట్లుండాలి, ఏం చేయాలి, కష్టాలు ఎట్లుండాలి, సుఖాలు ఎట్లుండాలి, అధికారం ఉంటే ఎట్లుండాలి, అధికారం లేకపోతే ఎట్లుండాలి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చూస్తే ఆటోమేటిక్ ఎవరికన్నా సరే క్లియర్గా అర్థమవుతుంది. ఈ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోలో. నిన్న బండ్ల గణేష్ అన్న వాళ్ళ బిడ్డ ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వర్ గారు వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు అక్కడ చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. ఇన్సిడెంట్లు అంటే మామూలు ఇన్సిడెంట్లు కాదు, అంటే అదేం తప్పు ఇన్సిడెంట్లు అంటేనే నేను అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి ఒక్కరికి ఎందుకంత ప్రేమ, ఎందుకంత అభిమానం అన్నది ఆ వీడియోలో చాలా క్లియర్గా అర్థమైంది. దీనికన్నా ముందు బండ్ల గణేష్ అన్న కోసం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయాలు నేర్చుకొని చంద్రబాబు నాయుడు గారు అధికారం అనుభవించి మంత్రి పదవులు అనుభవించి చంద్రబాబు నాయుడు గారి ద్వారాగానే పెద్దగా అయిన వాళ్ళు చాలామంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎవరు కూడా చాలామంది స్పందించలేరు. చాలా తక్కువ మంది స్పందించారు. చాలామంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అసలు పట్టించుకోలేదు. ఏ అవకాశం లేకున్నా, ఎటువంటి రాజకీయంగా ఎటువంటి లబ్ధి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకోకుండా బండ్ల గణేష్ అన్న మాత్రం చంద్రబాబు నాయుడు గారికి నిరసనగా, ఆయన అరెస్ట్కి నిరసనగా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ప్రతిసారి మాట్లాడిండు, అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిండు, చంద్రబాబు నాయుడు గారికి చేసిన మంచి కోసం మాట్లాడిండు, చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయం కోసం మాట్లాడిండు. చాలామంది బండ్ల గణేష్ అన్న అయితే మాత్రం నాకు తెలిసి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి రాజకీయంగా కావచ్చు ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఎటువంటి ఇది తీసుకోలేదు, ఎటువంటి లబ్ధి పొందలేడు ఆయన బండ్ల గణేష్ అన్న అయితే. బట్ చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద మనిషిని, ఒక పెద్ద ఆయనని 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి కోసం బండ్ల గణేష్ గారు నిలబడ్డ తీరు ఏదైతుందో ఖచ్చితంగా బండ్ల గణేష్ గారికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. పాదయాత్ర కూడా చేసిండు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా కనుక బయటకు వస్తే జైలు నుంచి వెంకన్న స్వామి మొక్కుకుంటా అని చెప్పి కాలినడకను పోయి పాదయాత్ర చేసి వెంకన్న స్వామి దర్శనం కూడా చేసుకొని తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి ఆశీర్వాదాలు తీసుకొని ప్రసాదం ఇచ్చి వచ్చి మళ్ళీ పెళ్లి పనులు ఏవైతున్నాయో అవన్నీ స్టార్ట్ చేసుకుంటూ, అంటే ఎటువంటి లాభం పొందకుండా ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి, ఆయన రాజకీయం కావచ్చు, ఆయన విజన్ కావచ్చు, ఇవన్నీ నచ్చి బండ్ల గణేష్ అన్న ఇన్ని చేసింది కాబట్టి నిన్న ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే కూడా, ఎంత పెద్ద అది ఉన్నా సరే కూడా నిన్న ఆ ఫంక్షన్కి వచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఫంక్షన్కి రాగానే అక్కడ ఫంక్షన్ దగ్గర కళనే మారిపోయింది మొత్తం. అంటే అందరూ వచ్చారు, ప్రముఖులు అందరూ వచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారు, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారు, మంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావడం స్పెషల్ అట్రాక్షన్గా అయింది. ఆడ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తే ఏంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, వీడియోలో ఇంతగానం చెప్తున్నావు అసలు ఆడ ఏం జరిగింది అంతగానం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అక్కడ రాజకీయానికి సంబంధించిన ప్రస్తుత మంత్రులు, ఇంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు పనిచేసిన వాళ్ళు అందరూ ఆ ఫంక్షన్కి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు చెయ్యిస్తా చాలు అన్నకాడికి ఎగబడ్డారు చాలామంది. అంటే ఆడ నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కనిపిస్తే ఎస్సీఎన్ టోల్ అయినా సరే కూడా, ఎస్సీఎన్ టోల్ అయినా సరే ఆయన వయసుకి గౌరవించి, ఆయన రాజకీయ చాణక్యత ఏదైతుందో దానికి గౌరవించి చంద్రబాబు నాయుడు గారి ముందు సరెండర్ కావాల్సిందే. చాలామంది నిన్న చూస్తే ఈవెన్ చాలామంది బ్లెస్సింగ్స్ కూడా తీసుకురు. అవన్నీ అంటే మళ్ళీ ఏదో బ్లెస్సింగ్స్ తీసుకురంటే అది మళ్ళీ డీటెయిల్గా చెప్తే అదో పెద్ద లొల్లి అవుతుంది, అది డీటెయిల్గా చెప్పా. బ్లెస్సింగ్స్ తీసుకురు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర పరిస్థితులను బట్టి చాలాసార్లు ఆయన టీడీపీలో గెలిచి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. బట్ నిన్న ఆ ఫంక్షన్ చూసిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన దగ్గరికి పోయి ఆయన చేయగలిపి స్టేజ్ మీద ఫోటో తీసుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండి, చంద్రబాబు నాయుడు గారు పక్కన అంటే ప్లేస్ లేకుండా సరే అక్కడ పోయి
అంటే బండ్ల గణేష్ గారు ఉన్నారు పక్కన, బట్ నేనే ఉంటా చంద్రబాబు నాయుడు గారు పక్కన అన్నగాడికి రిక్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు పక్కన ఫోటో తీసుకున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఒకసారి మీరు ఆ వీడియోలు కనుక్కుంటే చూడండి ఒకసారి. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా సరే కూడా వ్యక్తిగతంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ఇది ఎవరు చెయ్యరు. చంద్రబాబు నాయుడు గారు అంత మంచి వ్యక్తి కాబట్టి ఇవాళ ఆయనకి అంత గౌరవం, అంతమంది వచ్చి ఆయన దగ్గర ఉన్న పాజిటివ్నెస్ని తీసుకుంటారు. ఇవాళ అందరు నాయకులు అందరు లీడర్లు చేయలేరు. ఇవి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే. అంటే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల చంద్రబాబు నాయుడు గారిని కొట్టే రాజకీయ నాయకుడు ఉన్నాడంటే లేడని చెప్తాను నేనైతే. మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, అక్కడ చాలామంది ఉన్నారు. అంటే మాజీ మంత్రులు అది లిస్ట్ అందరూ అక్కడికి వచ్చారు కాబట్టి అందరి పేర్లు మనం చెప్పలేము. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తాకల్లా చంద్రబాబు నాయుడు గారితో షేక్ హ్యాండ్ వేయడం కోసమనో, ఆయనతో ఫోటోలు తీయడం కోసమనో, లేకపోతే ఆయన కలవనీకి అని చెప్పేసి ఎంతమంది ఎగురులాడారంటే అంతమంది ఎగురులాడారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పటికైనా సరే చాలామందికి ఓకే, రాజకీయాలుగా ఎవరిని విమర్శించినా సరే కూడా ఏం తప్పు లేదు. బట్ ఒక లిమిటు, ఒక పద్ధతి, ఒక పాడుంటే అది అందరికీ మంచిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శిస్తారు, బట్ ఇప్పుడు కూడా ఆయన అడ్డదిడ్డంగా నోటుకొచ్చినట్టయితే విమర్శలు చేయరు. ఆయన నోటికి ఏదో వస్తుంది మాట్లాడి, ఎంత వస్తే అంత మాట్లాడి అవతల వాళ్ళని కించపరిచేటట్టు, కుటుంబ సభ్యులను కించపరిచేటట్టు ఆయన ఎప్పుడు మాట్లాడాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది లేదు, బట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నచ్చేటోళ్ళు, తెలుగుదేశం పార్టీ ఏదైతే అప్పట్లో మంచి పనులు చేసిందో అవన్నీ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇలా కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా సరే కూడా, పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నిలబడకున్నా సరే కూడా ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అంత అటెన్షన్ ఉందంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకుంటే ఆ అటెన్షన్ వస్తుంది ఎవరికైనా సరే. ఊరికే ఏదో ఒకటి మన పార్టీలోకి వచ్చినాం కదా, మైక్ దొరికింది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే అది కాదు, అది రాజకీయం కాదు కదా. అది రాజకీయం అంటే చూడు, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకు అర్థమవుతుంది రాజకీయం అంటే ఏందన్నది. అధికారం ఉండేటప్పుడు ఎట్లుండాలి, అధికారం లేనప్పుడు ఎట్లుండాలి, అధికారం పోతే ఎట్లా తెచ్చుకోవాలన్న దానికి ఎట్లుండాలి. అంటే అవతల వాళ్ళని కించపరచడు, అవతల వాళ్ళని దిగదార్చినట్టు మాట్లాడు, అవతల వాళ్ళని అవమానించడు. ఆయన సబ్జెక్ట్ మాట్లాడతాడు. ప్రతి స్పీచ్లో ఒక రీజనబుల్ స్పీచ్ ఉంటే మాట్లాడతాడు తప్ప నోటికి ఏదొస్తుంది మాట్లాడాడు. ఇది కదా కావాల్సింది రాజకీయాలలో. ఇప్పటికైనా సరే కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకొని రాజకీయం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గొప్ప రాజకీయ నాయకులు అవుతారు ఎవరైనా సరే. నిన్న నాకు అంటే అంతమంది చంద్రబాబు నాయుడు దగ్గర ఇంతకుముందు వాళ్ళందరూ కలిసి ఎమ్మెల్యేగా, మంత్రులుగా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసారు కాబట్టి ఆయన చూడంగానే వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే అందులో చాలామంది బీఆర్ఎస్ నాయకులే ఎక్కువ ఉన్నారు. అందులోని బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరి కళ్ళలో ఆనందం ఎట్లుందంటే అసలు అంటే అట్లుండాలి. అది రేపొద్దున ఏ పార్టీ నుంచి ఇంకో పార్టీ మారినా సరే కూడా ఆ బాండింగ్ ఏదైతే ఉందో, ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో చూసి వెనకకించి పోయేటట్టు ఉండొద్దు. ఏ రిలేషన్షిప్ కూడా ఎక్కడి నుంచి వస్తే అక్కడికైనా పోయేటట్టు. అది కాదు కదా పద్ధతి, అది కాదు కదా లెక్క. ఇప్పటికైనా సరే అంటే రాజకీయంగా ఎవరైనా సరే విమర్శించండి, ప్రాబ్లం లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారి ఆయనకున్న హుందాతనం ఏదైతే ఉందో అది మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. ఆయనకున్న రాజకీయ తెలివితేటలు ఏవైతున్నాయో అవి మీరు చంద్రబాబు నాయుడు తీసుకోండి. అప్పుడు మీరు రాజకీయ నాయకులకు ఎదురుతారు తప్ప ఊరికి చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఎవరు రాజకీయ నాయకులకు ఎదగరు. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణలో చంద్రబాబు నాయుడుని కొట్టే రాజకీయ నాయకులు లేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.